బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. వైజాగ్లో జనసేన మీటింగ్ అయింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ స్పీచ్. అతను అసలు ఐడియాలజికల్గా ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అతను ఎదుర్కొన్నారు, అతను పార్టీ ఫామ్ చేసేటప్పుడు, ఐడియాలజీ ఫామ్ చేసేటప్పుడు అనేది కొంచెం తెలియపరిచారు. అతని మాటల ద్వారా వడబట్టి అన్ని చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఏదో కొంచెం ఒక అస్ వర్సెస్ దెమ్ మెంటాలిటీలా ఎక్కువ ఎదుర్కొన్నారు. ఇంకా ఐడియాలజికల్ డిలూజన్ చాలా ఉంది మనుషుల్లో, ఎవరైతే పాలిటిక్స్ లో ఉన్నారో లేకపోతే ఐడియాలజీ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు అనేది కొంచెం చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ఐడియాలజీ అని ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడారు. అతను అడిగారు, మీరు మా వాళ్ళు కాదు, మీరు వెళ్ళిపోయారు అటు ఇటు అని చెప్పి అని అన్నారని. అప్పుడు ఇతనేమో మీరేమో దేవుడి పాటలు రాస్తున్నారు, ఒక పక్క ఇది అంటున్నారు అని చెప్పి అలా ఎగ్జాంపుల్ చెప్పారు. సో యాక్చువల్గా చెప్పేది ఏంటంటే ఐడియాలజికల్ డెల్యూజన్ అండ్ హిపోక్రసీ ఉంది చాలా ఐడియాలజీలో అని చెప్పారు. సో మనం కొంచెం బ్యాక్ వెళ్ళి కారణాలు వెతికితే దానికి ఎందుకు అంటే మెయిన్ ఐడియాలజీతో క్విక్ గా పవర్ లోకి వచ్చేయచ్చు, మనీ సంపాదించవచ్చు అనేది మేబీ ఉందేమో అనేది నాకు అనిపిస్తున్నది. అది ఇంకోటి, అతను ఐడియాలజీ కన్నా అన్నిటికన్నా పెద్ద ఐడియాలజీ ఏంటంటే ప్రస్తుతం నియర్ షార్ట్ టర్మ్ ఛాలెంజ్ ఏంటంటే స్టేట్ కి ఇండియాకి యునైటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. దేశంలో అందరూ ఐక్యతగా ఉండడం ఎక్కువ ఆ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తున్నది. ఇంకా మహారాష్ట్ర అటు వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నారు, బాల్ గంగాధర్ తిలక్ది. అతను కూడా ఓవరాల్ దేశం ఐక్యత గురించే మాట్లాడిన ఎగ్జాంపులే చెప్పారు. సో ఎక్కువ మెయిన్ అతని కోర్ ఇదైతే మాత్రం భారతదేశం యొక్క ఐక్యత, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది ఐడియాలజీల కన్నా. ఏ ఐడియాలజీ అయితే అతనికి భారతదేశానికి ఐక్యతకు ఉపయోగపడుతుందో అది వాడుకుంటాననే టైప్ లో అతను చెప్పినట్టు నాకు అనిపించింది. అది నేను అబ్జర్వ్ చేసింది ఆ స్పీచ్ లోంచి. మెయిన్ అతని మైండ్ సైకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీకేమనిపిస్తుందో మీరు కమెంట్స్ లో అది పెట్టండి. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.